మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి. అక్టోబర్ మాసంలో 11, 12 తేదీల్లో మీ యొక్క జీవితంలో పెను ప్రమాదం అయితే జరగబోతుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చిన అదృష్టమే ప్రమాదానికి కేంద్రంగా మారబోతుంది అనడంలో ఏమాత్రం సందేహమే లేదండి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు వీరికి ఎదురు కాబోతూ ఉన్నాయో, ఆ యొక్క ప్రమాదం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీ పంట పండినట్లుగా అవకాశాలు రాబోతున్నాయి. ప్రతిదీ కూడాను మీకు సానుకూలంగా మారడమే కాకుండా మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. కష్టాల కొలిమి నుండి బయటపడిన ఫీలింగ్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. ఎంతటి సమస్య ఉన్నా కూడాను మీ మనసు ఎందుకో ఆనందంగా మారుతుంది. ఇదంతా కూడాను గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఇలా జరగబోతుంది. మీలో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. పాజిటివ్ వైబ్స్ మిమ్మల్ని ఆకర్షిస్తాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది. వారితో పాటుగా ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ మీకు కూడా ఉంటాయి. వారితో మాట్లాడుతున్నంత సేపు కూడాను ఏ సమస్య మీ దరి చేరదు. అయితే మీ యొక్క జీవితంలో సమయం సానుకూలంగా మారబోతుందండి. అక్టోబర్ 11, 12 తేదీల్లో మీకు అంది వచ్చే ప్రతి అవకాశము కూడాను మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చిన్న అవకాశం అయినా కూడా మీకు తెలియకుండానే అందులో మీ యొక్క భవిష్యత్తు దాగి ఉన్నదని చెప్పాలి. ఉద్యోగ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీరు అనుకున్నది సాధించడానికి ఇప్పటి వరకు కూడాను ఎంతో శ్రమ కోర్చారు. ఇక ఇప్పటి నుంచి కూడాను మీ యొక్క శ్రమ అధికంగా పెట్టండి. భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. నలుదిశలా ధన మార్గాలు మీకు తెలుస్తాయి. ఆ యొక్క మార్గాల రీత్యా ధనాన్ని సంపాదించడానికి మీరు ఏ మాత్రము కూడా అలసత్వం వహించదో. ముఖ్యంగా మీకు వచ్చే ప్రమాదం ఏ రూపంలో ఉంటుంది అంటే గనక, అవకాశాలు అంది వచ్చినప్పుడే శత్రువులు కూడా ఎక్కువగా పుట్టుకొస్తారండి. మీరు జీవితంలో పైకి వెళ్ళడాన్ని అస్సలు ఓర్చుకోలేని వారు మీ చుట్టూరానే ఉంటారు. మీ యొక్క అవివేకంతో, అమాయకత్వంతో వారిని గుర్తించడంలో మీరు కాస్త జంకుతున్నారు. అయితే ఆ యొక్క శత్రువుల విషయంలోనే మీరు ఇప్పుడు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం భయపడకండి అండి. భగవంతుని అనుగ్రహం మీ తోడు నీడగా ఉంటుంది. ధైర్యం వహించండి. అడుగు ముందుకు వేయండి. అయితే ఇక్కడే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉందండి. మీరు అడుగు ముందుకు వేసేటప్పుడు ఎవరి సహాయం అవసరం లేదండి. మీ తోడుగా భగవంతుని సాయం ఉంటుంది. ఈ 2 రోజుల్లో భగవంతుని కృపా కటాక్షాలు మీపై పుష్కలంగా ఉంటుంది. కావున ఏది చేసినా కూడాను ఒకటికి పలుమార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అయితే నిర్ణయాలు తీసుకున్న తర్వాత మాత్రం ఎవరికీ చెప్పొద్దు. అలాగే మీకు వచ్చే అవకాశాల గురించి ఎవరికీ చెప్పొద్దు. మీకు వచ్చే ధనం గురించి ఎవరికీ చెప్పొద్దు. మరి ముఖ్యంగా షో ఆఫ్ మాటలు మాట్లాడడం కట్టి పెట్టండి. ముందు మీరు మీ యొక్క జీవితంలో పైకి ఎలా ఎదగాలో అది మాత్రమే ఆలోచించండి. ఇతరుల సమస్యల్లో తలదూర్చవద్దు. అలాగే మీరు ఏమిటంటే గనక చేసే ఉద్యోగంతో పాటుగా వేరొక ఆదాయ మార్గాన్ని కూడా కనుగొంటారు. మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలితం కలగబోతుంది. కావున ఎవరిని గుడ్డిగా నమ్మి మీ యొక్క విషయాలు వారికి చెప్పొద్దు. అవి పర్సనల్ విషయాలు అయినా, కుటుంబ విషయాలు అయినా, లేకపోతే గనక మీ యొక్క ప్రొఫెషనల్ మ్యాటర్స్ అయినా కూడా ఎవరితో ఏ విధమైన డిస్కషన్ పెట్టొద్దు. ముందుగా మీ యొక్క లైఫ్ ని ఈ విధంగా మార్చుకుంటే గనక రాబోయే ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతారు. అవకాశాలను ఉపయోగించుకోండి. ఏకాగ్రతగా ఉండండి. మరి ముఖ్యంగా ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయండి. ఈ రోజు పని రేపటికి వాయిదా అస్సలు వేయొద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు సమయం సానుకూలంగా ఉంది. కావున జీవితంలో మునుపు ఎన్నడూ చూడనంత అదృష్టం కలుగుతుంది. అయితే రాబోయే చెడు పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే అనునిత్యము కూడాను శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేయండి. మంగళవారం
తిథి నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. తమలపాకులతో ఆంజనేయ స్వామికి అర్చన గావించండి. ఆంజనేయ స్వామి కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చుకోండి. ప్రతి నిత్యము కూడా మీ నుదుటిన ధరించండి. ఇలా చేస్తే గనుక అద్భుత ఫలితాలు మీ సొంతం అవుతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.